అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బుడమేరు మిగిల్చినటువంటి వరద గాయాన్ని శుభ్రం చేసే పనిలో అగ్నిమాపక సిబ్బందితో పాటు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఉదయం నుంచి పురపాలక శాఖ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కూడా క్లీనింగ్ కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపు మున్సిపల్ కార్మికులు, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల ద్వారా క్లీన్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నమస్కారం అండి. ఈరోజు దాదాపుగా 110 వరకు ఫైర్ ఇంజన్లు విజయవాడకు రావడం అనేది, ప్రతి ఒక్క ఫైర్ ఇంజన్ నుండి కూడా వాటర్ పంపింగ్తో శానిటేషన్, ఏదైతే రోడ్లు కానీ అలాగే హౌస్లు కానీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. మా డీసీ గారు, గౌరవ డీసీ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి దాదాపుగా 1000 మంది వరకు సిబ్బంది వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాము. దీనికి ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. ఇతర జిల్లాల నుంచి ఎన్ని వెహికల్స్ తెప్పించారు? ఎట్లా టోటల్గా 110 వరకు ఇక్కడికి వాహనాలు వచ్చాయండి. అలాగే చిన్న వాహనాలు 30, పంపులు 100 వరకు వచ్చాయి. దాదాపుగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నవి 220 పంపులు కానీ వాహనాలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. 1000 మంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. సార్, ప్రధానంగా మనం అగ్నిమాపక సంబంధించినటువంటి వాహనం చాలా పెద్దగా ఉంటుంది. ప్రధానమైనటువంటి రహదారులు తప్ప మారుమూల అంటే లోపల ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేసేట్టు అవకాశం, అలాంటి వాళ్ళు ఎలా క్లీన్ చేయాలి? అలా క్లీన్ చేయడానికి చిన్న వాహనాలు తెచ్చామండి. అలాగే ఆ చిన్న వాహనాలు కూడా వెళ్ళలేని స్టేజిలో చిన్న పంపులు తెచ్చాము. మా సిబ్బంది చేత అక్కడికి తీసుకెళ్ళి ఆ పంపుల ద్వారా క్లీన్ చేస్తూ ఉన్నాము. ఎన్ని రోజుల్లో క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ పూర్తవుతుంది? వీలైనంత త్వరగా మేము క్లీన్ చేస్తామని ఆశిస్తున్నామండి. దాదాపు ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకోకుండా క్లీన్ చేయగలము. ప్రజలకి, వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్పాలి? ఇప్పటి వరకు మీరు ఎంతో సాహసంగా ఎదుర్కొన్నారు. ఇక నుంచి మా సహాయ సహకారాలతో మిమ్మల్ని త్వరగానే సైకలాజికల్గా బయట వేస్తాము అని ఆశిస్తున్నాము. ప్రధానంగా ఎక్కడికెక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవైపు ఆ పురపాలక శాఖ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, మరోవైపు సిబ్బంది, మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఆ క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్లన్నీ కూడా సుందరంగా చేసేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆ నెల్లూరు సంబంధించినటువంటి కమిషనర్ మనతో ఉన్నారు. సార్, మనతో ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు? మనకి ఏదైతే విజయవాడ నగరంలో వరద ముంపు గురైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ముంపు రిసీడ్ అయిన తర్వాత, ముంపు తగ్గిన తర్వాత చాలా వరకు డెబ్రిస్ అన్నీ కూడా పేరుకుపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇలా ప్రతి ఇళ్లలో ఏదైతే చేరిందో ఫైర్ ఇంజిన్స్ని వాడి వాళ్ళ ఇళ్ళు కూడా క్లీన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా 100-150 పైన ఫైర్ ఇంజిన్స్ కూడా మొత్తం సిటీ మొత్తం వచ్చాయి. ఇలా ఇప్పుడు మనం చూస్తే ఎన్టీఆర్ సర్కిల్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ సెంటర్ దగ్గర ఉన్న ఇది కూడా మొత్తం ఈ సెంటర్లో పేరుకుపోయిన డెబ్రిస్ని కూడా ఫైర్ ఇంజిన్స్ క్లియర్ చేస్తున్నాం. అలానే వాహనదారులు ఉన్నా సరే, వాళ్ళ వెహికల్స్, బైక్స్ ఉన్నా, కార్స్ ఉన్నా, ఏమన్నా పేరుకుపోయిన ఇవి ఉంటే అవి కూడా ప్రభుత్వమే క్లీన్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. సో ఇవి ఇల్లు, అలానే రోడ్స్, అలానే లోపల వెహికల్స్, ఈ 3 కూడా మనం ఫైర్ ఇంజిన్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. చిన్న గల్లీలో ఉన్న వాళ్ళని ఎలా క్లీన్ చేయకూడదు అంటే ఒకటండి, అంటే చాలా వరకు మన దగ్గర సిబ్బంది కూడా ఉన్నారు. మన పారిశుధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్తారు. ముందు ఇప్పుడు శానిటేషన్ రోడ్స్ జరుగుతుంది. అది అయిన తర్వాత వెంటనే ఆ చిన్న గల్లీల్లో కూడా వెళ్ళి క్లియర్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళ ఇళ్లలో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మెటీరియల్ అంటే తడిసిపోయి పడేయాల్సిన మెటీరియల్ ఉంటుంది, అది కూడా ఇళ్ళ బయట పెడుతున్నారు జనాలు. అవి కూడా తీసుకొని మన ట్రాక్టర్స్లో మనం డంప్ చేయడం జరుగుతుంది. అవి కూడా చేస్తాం. ప్రధానంగా అధికారుల పట్ల గవర్నమెంట్ విమర్శ ఏంటంటే ప్రధానమైన కూడలు మాత్రమే క్లీన్ చేస్తున్నారు, ఇతర ప్రాంతాలు చేసేటువంటి సిచ్యువేషన్ లేదు, రావడం లేదంటున్నారు. దీనికి అది నిజం కాదండి. ఎందుకంటే మనకి ఈ డివిజన్ తీసుకుంటే 61వ వార్డు, ఇది 61వ వార్డులో ఇంకా నీళ్లు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 80% ఏరియా కూడా ఇంకా నీళ్లతో ఉంది. మనం ఇప్పుడు ఉన్న ఏరియా 20% మాత్రమే. సో ఆ 20% ఏరియాని మాత్రం ఇప్పుడు మనం క్లీన్ చేయగలుగుతున్నాం. మిగతాదంతా మీరు చూసుకుంటే మిగతాదంతా నీళ్లు ఉన్నాయి, వెనకంతా నీళ్లు ఉన్నాయి. ఇది ఏరియా మొత్తం, ఆ రోడ్ అంతా నీళ్లు మీకు కనిపిస్తున్నాయి. సో అలా నీళ్లు ఉన్న చోట మనం ఇప్పుడు క్లీన్ చేయలేం. ఎక్కడైతే నీళ్లు రిసైడ్ అయినాయో ఈ ప్రధాన కూడలు మాత్రమే కాదు, ఇళ్లలో కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఫైర్ ఇంజిన్ ఇంకోటి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఈ వార్డులోనే క్లీన్ చేయడం జరుగుతుంది. మొత్తం అన్ని కూడా చేస్తాం. ఈ రోజే వాటర్ రిసీడ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు చేస్తున్నాం. ప్రధానంగా వరద ప్రవాహం తగ్గినటువంటి ప్రాంతాల్లో క్లీనింగ్ కార్యక్రమాలు చెప్పడం, పారిశుద్ధ్య కార్మికులు ఒకవైపు, మరోవైపు ఫైర్ శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సుమారుగా 104 వాహనాలకు సంబంధించి తీసుకొని రావడం జరిగింది. ఎక్కడికెక్కడ వాహనాలు క్లీన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోర్స్తో కూడుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా ఈ సిబ్బంది రంగంలో దిగిపోయారు. 1000 మంది దాకా అగ్నిమాపక సిబ్బంది క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఈ
విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిగా మరి పాత పద్ధతులు తీసుకురావడం అద్దంలాగా మార్చాలనేసి సీఎం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఒకవైపు పురపాలక శాఖ, మరోవైపు అగ్నిమాపక శాఖ ఆ క్లీనింగ్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తొందరలోనే పూర్తి స్థాయిగా క్లీన్ చేయడానికి రెడీ అయిపోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానమైనటువంటి కూడలతో పాటు ప్రధానంగా చిన్న వీధుల్లోకి చిన్న వాహనాలు తీసుకెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇళ్లతో పాటు వాళ్ళ యొక్క వాహనాలు కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. ఇంట్లో ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లేటువంటి చెత్త చెదారం నాటి తడిచిపోయినటువంటి వస్తువులు వాడడానికి ఉపయోగపడినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తెచ్చిపెడితే తీసుకురావడంతో పాటు దాన్ని సుదూర ప్రాంతాలకు తరలించి భవిష్యత్తులో రోగాలు రాకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అన్ని రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా పైప్ లైన్ పరిసరాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో ఈ క్లీనింగ్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిన్నటి రోజు నుంచి ముమ్మరంగా పారిశుద్ధ్య సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటువ్యాధులు ప్రబలకుండా, భవిష్యత్తులో రోగాలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. నెక్స్ట్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తడిసి ముద్దైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే దోమలు శైవ వివాహం చేసే పరిస్థితి, అంటు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాటర్ పంపింగ్ సంబంధించిన మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ నాలాలు మొత్తం కూడా పారిశుద్ధ్యం వెళ్ళి రోగాల బారిన పడేటువంటి అతిసార వ్యాధి ప్రబలేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకవైపు వాటర్ పంపింగ్ శాఖ, మరోవైపు మున్సిపల్ శాఖ సిబ్బంది, మరోవైపు కార్మికులు, ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాల శాఖలు సమన్వయంతో పూర్తిస్థాయి పనిచేస్తున్నాయి. 5వ రోజు నుంచే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాల పనులు మొదలయ్యాయంటే అధికారులు, అటువైపు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా పూర్తిగా వాళ్ళని బయట తీసుకొచ్చి ఆహార పట్టాలతో పాటు మిగతా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా అందించేటువంటి కార్యక్రమాలు అయితే కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేడిజల్లి శ్రీనివాస్తో హుసైన్, RTV, ఎన్టీఆర్ సర్కిల్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.